మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోకి కార్యకర్త నుంచి నాయకుల వరకు పెద్ద పండుగ రోజు. అటువంటి పండుగ రోజు రెండో రోజు అయితే కడపలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర గారు వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఏదైతే ఈ యొక్క మహానాడు నుంచి అంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుందంటే రెడ్ బుక్ రాజ్యాంగ పాలన మాత్రం నడుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. నిజంగా ఏంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం? రెడ్ బుక్ లేదు, ఇంకోటి లేదు. ఆ రోజు ప్రజలు వాళ్ళు పడినటువంటి కష్టాలు లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా ఆయనకి రెడ్ బుక్లో రాసి ఇవ్వడం జరిగింది తప్ప దాని మీద మేము ఎటువంటి లేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. ఆ ఎఫ్ఐఆర్ల మీద వాళ్ళు అరెస్టులు కాబడుతున్నారు. ఎందుకంటే వేరేది లేదు. మేము కక్షపూరితంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. మా నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగానే ఏదైనా సరే ముందుకెళ్ళాలని చెప్పి మా నాయకుడు పదే పదే చెప్తారు. లాస్ట్ గవర్నమెంట్ చూసాం, అందరి మీద అక్రమంగా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీనే భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా అడ్డు తొలగించాలని చెప్పి మా అందరి మీద చివరికి నాతో కూడా సహా నా మీద ఒక హత్య కేసు పెట్టారు. మా నాయకుడి మీద అక్రమ కేసు పెట్టి ఆయన 53 రోజులు అరెస్ట్, ఇలా అందరి మీద అరెస్టులు చేయటం, కార్యకర్తలను అయితే అతి కిరాతకంగా రోడ్ల మీద పీకల కోసం చంపినటువంటి పరిస్థితి చూసాం. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తుంటే ఇవాళ 150 నుంచి 11కు దిగజార్చడం. ఇవాళ మేము అలాంటి ఆలోచన మాకు ఎక్కడా కూడా లేదు. మేము పూర్తిగా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని కాపాడడం కోసం మాత్రమే మేము జవాబుదారీగా ఉంటాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాల పాలసీ. వాళ్ళు అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు కూడా పెట్టాయని కూడా అక్రమ కేసులను చూడాలా? విచారణ జరుగుతున్నాయి కదా. అక్రమ కేసులు ఏమైనా ఇందులో పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసింది కళ్ళ ముందు కనబడతలేదా? అట్లాగే మట్టి దోపిడీ కనబడతలేదా? దొంగ పట్టాలు ఇచ్చింది కనబడతలేదా? ఇవాళ మధ్యంలో కొన్ని వేల మంది మీద మరి దోపిడీ జరిగినటువంటి లక్షల మంది దోపిడీ జరిగింది కళ్ళ ముందు కనబడుతుంది కదా. అన్నీ కూడా విచారణలో బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు. విచారణ జరుగుతుంది. ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయింది కాబట్టి విచారణలో మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వలన ఈ యొక్క మద్యం కుంభకోణంలో ఈ యొక్క అక్రమ అరెస్టులు అని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏముంది? మహానాడు మేమేమి సృష్టించింది కాదు కదా. ఎవ్రీ ఇయర్ మేము చేసుకునేది 27-28 జరుగుతుంది మహానాడు. ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఏముంది? మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు చేసినటువంటి తప్పిదాల్ని ఇవాళ విచారణ చేసి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇది ప్రధానంగా మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్తున్న పరిస్థితి. అక్రమ అరెస్టులు అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ అరెస్టులు అయితే చేశారు. వాటికి ఫలితంగా మాత్రం ఈరోజు అందరూ కూడా జైలు జీవితం గడుపుతున్నారు తప్ప ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ ఎక్కడ అక్రమ అరెస్టులు అయితే ఈ ప్రభుత్వంలో చేయడానికి ఆస్కారమే లేదు అంటున్నారు. ఇది తాజా పరిస్థితి.